జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో దారులు మూసుకుపోతున్నాయి. పెంపుడు కుక్క పోస్ట్ మార్టం నివేదిక వచ్చినా కూడా పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ నెల 6న జ్ఞానేశ్వరి వెంట వెళ్లిన పెంపుడు కుక్క 13వ తేదీన తిరిగి వచ్చింది. 14వ తేదీన సూరారం పశువుల ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేశారు. కుక్క నుంచి సేకరించిన మూలాలను విశాఖలో ల్యాబ్కు పంపారు. జ్ఞానేశ్వరిపై బెంగబెట్టుకుని మంచం పట్టింది తల్లి భవానీ. జ్ఞానేశ్వరి రాకపై చిన్నారి తల్లిదండ్రుల్లో ఆశలు సన్నగిలుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఏంటి పోలీసులు కూడా చేతులు ఎత్తేసినట్టేనా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలింది అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. మరోవైపు చిన్నారి తల్లి మంచాన పడినట్టుగా కూడా తెలుస్తుంది అనారోగ్య రీత్యా. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. హరి, ఏదైతే ఈ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయ్యి ఇవాళకి 22 రోజులు దాటుతుంది, అయినప్పటికీ కూడా ఆమె ఆచూకీ అయితే దొరకలేదు. ఈ కేసులో ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి పెంపుడు కుక్క ఈ నెల 13వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే డీహైడ్రేషన్ వల్ల చనిపోయిందని పోలీసులు చెప్తున్నప్పుడు కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాల నేపథ్యంలో 14వ తేదీన పోస్ట్ మార్టం నిర్వహించారు. దాని నుంచి సేకరించినటువంటి నమూనాలను విశాఖపట్నం ల్యాబ్ పంపించారు. అదే 10 రోజుల తర్వాత ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఆ పోస్ట్ మార్టం నివేదికలో ఏముందన్నది బయటికి వెల్లడి కాలేదు. కేవలం ఒక అనారోగ్యంగానే చనిపోయింది, డీహైడ్రేషన్ గురించి అనేది ఒక వాదన అయితే పోలీసు వర్గం నుంచి వినిపిస్తుంది. అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమున్నది అన్నది ప్రెస్ మీట్ పెట్టి మేము వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చిన్నారి కోసం బెంగ పెట్టుకుని ఆమె తల్లి భవానీ అయితే మంచం పట్టిన పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. మంచం మీద ఆమె ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యులు తీసుకెళ్ళినా సరే ఆమె కోలుకోలేని పరిస్థితి. పాప ఎప్పుడు వస్తుందన్న బెంగ మాత్రం ఆమెలో ఉంది. ఖచ్చితంగా పోలీసులు అయితే ఈ కేసును ఛేదిస్తామని చెప్తున్నప్పుడు కూడా కేసు పురోగతిలో ఎలాంటి ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి క్లూలన్నీ కూడా పోవడంతో, అంటే పాప మిస్ అయిన తర్వాత భారీ వర్షం పడడంతో పాప ఎటువంటి కూడా డాగ్ స్క్వాడ్ పసిగట్టలేని పరిస్థితి ఏర్పడ్డాయి. దీంతో సాంకేతికంగా అంటే పాపను ఎవరన్నా అపహరించారన్న కోణంలో కూడా పోలీసులు సాంకేతికపరమైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. హరి, ఓకే రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.